తమిళ రాజకీయాల్లో ప్రస్తుతం దళపతి టీవీకి అధినేత విజయ్ విడాకుల వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ విడాకుల రచ్చలోకి సడన్గా మన టాలీవుడ్ స్టార్ హీరో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరును లాగారు కొందరు. నా భార్యతో విడాకులు నా వ్యక్తిగతం, కానీ కోర్టులో ఓ తెలుగు యాక్టర్ లాగా ఈ పిల్లలు నాకు పుట్టలేదు అని చెప్పే అంత చీప్ క్యారెక్టర్ నాది కాదు అని విజయ్ పరోక్షంగా పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ దావానలంలా వ్యాపిస్తోంది. అసలు విజయ్ నిజంగానే ఈ వ్యాఖ్యలు చేశారా? ఇందులో నిజమెంత? ఈరోజు ఫ్యాక్ట్ చెక్ చేసి అసలు గుట్టు విప్పుదాం. ముందుగా మన పాలిటిక్స్ విత్ బిఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సోషల్ మీడియాలో ఏదైనా వివాదాస్పద విషయం వస్తే చాలు అది నిజమా అబద్ధమా అని ఆలోచించకుండా విపరీతంగా షేర్ చేసేస్తుంటారు. ఇప్పుడు విజయ్ పవన్ కళ్యాణ్ విషయంలో జరుగుతున్నది కూడా అదే. విజయ్ సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన మాట వాస్తవమే. అయితే ఇటీవల జరిగిన టీవీకే మీటింగ్లో విజయ్ తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ, నా వ్యక్తిగత సమస్యల గురించి మీరు బాధపడొద్దు, వాటిని నేను చూసుకుంటాను, ప్రజల సంక్షేమం మీదే మనం దృష్టి పెడదాం అని మాత్రమే అన్నారు. అంతేకాని తన ప్రసంగంలో ఎక్కడా కూడా ఏ తెలుగు హీరో గురించి ప్రస్తావించలేదు. పవన్ కళ్యాణ్ కానీ ఆయన వ్యక్తిగత జీవితాన్ని కానీ ఉద్దేశించి విజయ్ ఒక్క మాట కూడా అనలేదు. ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ సైతం తన పిల్లల గురించి కోర్టులో ఎప్పుడూ అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ విజయ్ అన్నట్లుగా వైరల్ అవుతున్న ఈ కోట్ 100% ఫేక్. రెండు ఇండస్ట్రీల హీరోల అభిమానుల మధ్య చిచ్చు పెట్టడానికి, అలాగే రాజకీయంగా మైలేజ్ పొందడానికి కొందరు ఆకతాయిలు సృష్టించిన ఫేక్ పోస్ట్ ఇది. సో ఇదండి అసలు నిజం. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి పుకార్ను కళ్ళు మూసుకొని నమ్మకండి. ఇలాంటి ఫేక్ న్యూస్ని షేర్ చేసి ఫ్యాన్ వార్స్కి కారణం కావద్దు. వాస్తవాలు తెలుసుకోవాలంటే ఎప్పటికప్పుడు సరైన సమాచారం కోసం చూస్తూనే ఉండండి పాలిటిక్స్ విత్ బిఎస్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.